ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను మాట్లాడేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. రేపు నిర్వహించేటువంటి రాష్ట్రంలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అయితే పూర్తి ప్రక్రియ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అయితే ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా ఇక్కడ రేపు జరగబోయేటువంటి ఎన్నికల కోసము ఈ బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లేందుకైతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఎన్నికలకు సంబంధించిన విషయాల కోసం మాట్లాడేందుకైతే మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇదే విషయం మాట్లాడదాం. అసలు ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తిగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం అయితే అడుగుదాం. మనం ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మనకి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో టోటల్ 477 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశాము 66 డివిజన్లో. సో ఈ 66 డివిజన్లో ఈ 477 పోలింగ్ స్టేషన్స్ 116 లొకేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ని మనము 33 రూట్స్గా కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. 33 రూట్స్కి 33 జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాము. అట్లానే ఈ 33 రూట్స్లో టోటల్ 33 రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు 66 డివిజన్స్కి. వాళ్ళకు కూడా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఇక్కడ అన్ని సామాగ్రిలు అంటే కావాల్సిన పోలింగ్ కావాల్సిన స్టేషనరీ కావచ్చు, స్టాట్యూటరీ మెటీరియల్, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకొని వచ్చినాము. సో పోలింగ్ పార్టీస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ అందరూ మ్యాక్సిమం ఒక 50% ఇప్పుడు ఆల్రెడీ వచ్చినారు ఇక్కడ. ఇంకొక 50% ఐ థింక్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తారు. సో బై 2 o'clock వరకు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, అంటే వృద్ధులకు కానీ ఎక్కువ వరకు యువత కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. వృద్ధులకు వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు? మనము ఓటర్స్ కోసం ఎస్పెషలీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళకి కూడా క్యూ లైన్లో పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏ ఇబ్బంది రాకుండా మనం అక్కడ వాళ్ళకి షేడ్ నెట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది క్యూ లైన్లో. అట్లానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరికి ఏమైనా ఈవెన్ హెల్త్ పరంగా కూడా ఏమైనా ఇష్యూ వస్తే కూడా ఇమీడియట్ ఆన్ ద స్పాట్ మనము ఆశా ఏఎన్ఎంస్తో ఒక హెల్త్ డెస్క్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్లో. అట్లానే వాళ్ళకి ఏమైనా వాష్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, డిసేబుల్ పర్సన్స్ ఉంటే వీల్ చైర్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటే కూడా వీల్ చైర్స్, తర్వాత ర్యాంప్స్, ఇవన్నీ కూడా మనము దాదాపు 15 days నుంచి ప్లాన్ చేసుకున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవి అరేంజ్ చేసాం. ఇది మొత్తంగా కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా అన్ని విధాల చర్యలు చేపట్టామని చెప్పేసి అయితే మనతో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా పోలీసులు అయితే పూర్తి బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎన్నికలకు సంబంధించి ఇక్కడైతే అధికారులు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లి తరలించేందుకైతే అధికారులు కూడా పూర్తి ప్రక్రియను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంతోష్ కుమార్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వాతంత్ర టీవీ, కరీంనగర్ నుంచి.